హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కూడా మళ్ళీ ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వస్తుంది. సో స్టూడెంట్స్ కోసము నేను ఇది ఒకసారి లైవ్ ట్రేడ్ తీసుకున్నాను. చూస్తామండి, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా మార్కెట్ మూమెంట్ అనేది అప్వర్డ్స్ చాలా బాగుంటుంది, మీరు గమనించవచ్చు. స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇస్తుందండి. ఎక్స్పెక్టింగ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఈ విధంగా ఇంకో క్యాండిల్ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం ప్రైస్ మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా అప్వర్డ్స్ రీచ్ అవుతుంది, మీరు చూడొచ్చు. వన్ మినిట్లో పెట్టి చూస్తాం ఏ విధంగా మూవ్ అవుతుందో. మంచి పిన్ బార్ క్యాండిల్ ఫామ్ చేశాడండి బ్రేక్అవుట్ దగ్గర. సో మంచి స్ట్రాంగ్ మూమెంట్ వస్తుంది, అప్వర్డ్స్ బాగా మూవ్ అయ్యే అవకాశం ఉంది, మనం చూడొచ్చు. మినిమం ఈ లెవెల్ దాకా వస్తుంది, మినిమం ఈ లెవెల్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. బ్రేక్అవుట్ జరిగిందండి, మనకు కూడా సింగిల్ లాట్ మంచి ప్రాఫిట్. మన ఎంట్రీ తీసుకున్నట్లయితే మరి స్మాల్ స్టాప్ లాస్ అండి. ఇక్కడ ఎంట్రీ అయ్యాను, చిన్న స్టాప్ లాస్, 2 పాయింట్స్ స్టాప్ లాస్ అండి. 1 మినిట్లో ఎంట్రీ అయ్యాను, చూస్తాం రివార్డ్ ఏ విధంగా ఇస్తుందని. వెరీ గుడ్, ఇంకా మూవ్ అవ్వాలండి ప్రైస్. ప్రీమియమ్స్ అనేది కొద్దిగా మూమెంటం స్లో ఉందండి. ఎందుకంటే రీజన్ ఏమంటే టైం వచ్చి 3:10 అవుతుంది. సో 3 o'clock పైన అయింది కాబట్టి వాల్యూమ్ తగ్గింది. సో బట్ ఈ స్మాల్ కన్సల్టేషన్, చిన్న బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ప్రైస్ ఏకదమ్ అని అప్వర్డ్స్ మూవ్ అయిపోతుందండి. చూడండి, రన్నింగ్లో ఇటువంటి క్యాండిల్స్ పడ్డాయనుకోండి, మార్కెట్ అప్వర్డ్స్ వెళ్ళేటప్పుడు ఇటువంటి క్యాండిల్స్ మనకు అప్వర్డ్స్ ఇంకా అవకాశం ఉండి ఇటువంటి క్యాండిల్స్ పడితే ప్రైస్ అనేది మూమెంటం అప్వర్డ్స్ చాలా స్ట్రాంగ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది, చాలా స్ట్రాంగ్గా తీసుకుంటుందండి. సో దాన్ని మనము వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ బయ్యర్ ప్రెజర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. మూమెంటం అప్వర్డ్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనకు ఇండెక్స్లో చూసినట్లయితే ఫుల్ బాడీ స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అవుతుందండి. సో ఈ విధంగా అయితే ప్రైస్ మూమెంటం అనేది తీసుకుంటుంది. చాలామంది అప్వర్డ్స్ వెళ్ళేటప్పుడు ఒక రెడ్ క్యాండిల్ పడిందంటే ప్యానిక్ అవుతూ ఉంటారు. అది ఎప్పుడు ప్యానిక్ అవుతారంటే అది ఎక్కడ దాకా వెళ్తుంది ఏమీ మీకు తెలియనప్పుడు ప్యానిక్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏముండదు.
మీరు ప్రైజ్ యాక్షన్ కరెక్ట్గా నేర్చుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీరు ఎగ్జాక్ట్గా గుర్తించగలిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ఎంట్రీ ఇక్కడ ఉందండి, వెరీ క్లియర్గా తెలుస్తుంది మార్క్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది, నేనేం ప్యానిక్ అవ్వలేదు. మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది, ప్యానిక్ అవ్వలేదు. ప్రజెంట్ కూడా రెడ్ క్యాండిల్ వస్తుంది, ప్యానిక్ అవ్వలేదు. ఏం రీజన్ ఏమంటే సో ద ప్రీవియస్ క్యాండిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్ ద సేమ్ టైము 5 minutes టైం ఫ్రేమ్లో ఇండెక్స్లో స్ట్రాంగ్ మూమెంటం అనేది తీసుకుంటా ఉంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ క్యాండిల్ ఒక ఫుల్ బాడీ క్యాండిల్ ఫామ్ అవుతుంది, అంటే కంప్లీట్ బయర్స్ యొక్క ప్రెజర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుందో చెప్తాను. నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడుతుందండి, వెరీ స్ట్రాంగ్ మూమెంటం ఉంది. నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి, వెరీ స్ట్రాంగ్ మూమెంటం ఉంటుంది పైకి. సో ఇది 1 minute అండి. సో నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి, వెరీ స్ట్రాంగ్ మూమెంటం. చూడండి గ్రీన్ పడింది, సో దీన్ని హై బ్రేక్ చేసింది అనుకోండి, వెరీ స్ట్రాంగ్ మూమెంటం ఉంటుంది అప్వర్డ్స్. ఆ విధంగా సో ప్రైస్ అనేది ఈ విధంగా మనం రీడ్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ అప్వర్డ్స్ వెళ్ళేటప్పుడు స్మాల్ రెడ్ క్యాండిల్స్ వస్తాయి, వాటిని పుల్ బ్యాక్ క్యాండిల్స్ అంటారు. చూడండి ఇండెక్స్లో అయితే ప్రైస్ విపరీతంగా మూవ్ అవుతుంది, ఆప్షన్స్లో పెద్దగా మూవ్ అవ్వట్లేదు. బట్ చూస్తాం, ఇంకా టైం ఉంది, ఇంకా 15 minutes ఉంది కాబట్టి ఇంకొక స్ట్రాంగ్ మొమెంటం వచ్చినప్పుడు నేను నా ప్రాఫిట్ని ట్రయల్ చేసి బుక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్గా మూవ్ అవుతుందండి పైకి, ఇంకా 14 seconds ఉంది, స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. ఆప్షన్స్ ప్రెజర్ చాలా చూడండి, ఇండెక్స్ మీరు గమనించినట్లయితే చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది, ఆప్షన్స్లో ఇంకా వెళ్ళట్లేదు. అంటే ఖచ్చితంగా ఆప్షన్స్లో కూడా వెళ్తుందండి, ఆప్షన్స్లో కూడా ఖచ్చితంగా వెళ్తుంది. సో ఇండెక్స్ చూడండి ఏ విధంగా ప్రైస్ బూస్ట్ అవుతుందో. సో మనము ఇండెక్స్ని బాగా అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి ఆప్షన్స్లో కూడా దాన్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే అండి, ఆప్షన్స్లో మూమెంటం తక్కువ ఉంది, ఇండెక్స్లో చాలా బాగా మూమెంటం ఉంది. ఇది చూడండి ఇండెక్స్లో మళ్ళీ హయ్యర్ హై ఫామ్ చేసి స్ట్రాంగ్గా వెళ్తుంది. సో ఆప్షన్స్లో అంత మూమెంటం కనిపించడం లేదు మనకి. సో అప్పటికే నేను ఇందామని తీసుకున్నాను. అంటే ఇండియా విక్స్ కారణంగా, ఇండియా విక్స్ గురించి కూడా మనకు ఒక క్లాస్ ఉంటుంది. ఇండియా విక్స్ కారణంగా ఆప్షన్ బయ్యర్స్కి ప్రీమియమ్స్ మూమెంటం అనేది కొద్దిగా తక్కువ ఉంది. సో ఈ విధంగా అయితే జరుగుతుందండి. ఓకే, నా స్టాప్ లాస్ని ఇక్కడ దాకా ట్రయల్ చేస్తాను నేను. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ ట్రయింగ్ టు టేక్ రెసిస్టెన్స్, బెటర్ వి బుక్ అవర్ ప్రాఫిట్ బుక్ అండి. ఈ విధంగా ప్రాఫిట్ మనకు తెలిసిపోతుంది ముందుగానే రిజెక్ట్ అవుతుందండి. సో మనం ప్రాఫిట్ బుక్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లైవ్ ట్రేడ్ విత్ సింగిల్ లాట్ ఫర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.